రాజధానిలో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎండ్రాయిలో భూ సమీకరణ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి నారాయణతో రైతులు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన రాజధాని పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు. అమరావతిలో 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలియజేశారు. భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి ఈ 4 గ్రామాలు పోలింగ్ విధానంలో తీసుకోవడానికి డిసైడ్ చేయడం జరిగింది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి ఈ 4 గ్రామాలని జనరల్గా అక్కడ రాజధానిలో ఏ గ్రామంలో ప్లాట్లు తీసుకుంటే, ల్యాండ్ తీసుకుంటే ఆ గ్రామంలోనే ప్లాట్లు ఇవ్వడం జరిగింది. కానీ నేనేమడిగానంటే సార్ని, అవకాశం ఉంటే 4 గ్రామాలని ఒక యూనిట్గా చేసుకొని ఒక చోట ఇస్తే ఒక టౌన్షిప్ లాగా ఉంటుంది సార్, ఏదన్నా అవకాశం ఉంటే దాన్ని పరిశీలించమని అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేషనల్ గేమ్స్ పెట్టించారు. నేషనల్ గేమ్స్ పెట్టినప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది. వెంటనే బ్రిడ్జిలు కట్టారు, పెద్ద పెద్ద హోటల్స్ కట్టారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఉన్న స్టేడియంస్ తీసుకుంటే అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో నేషనల్ స్పోర్ట్స్ పెట్టుబడి జరిగినాయి. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఒలింపిక్ స్పోర్ట్స్కి మనం పోటీ పడేటట్టుగా చేయాలి, దానికి డిబేట్ చేయాలన్నా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అందుకని ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీని కడతాము. కడితే దానివల్ల ఆ చుట్టుపక్కల హోటల్స్ కానీ లేదా షాపింగ్ కాంప్లెక్స్ కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్, స్కూల్స్, హాస్పిటల్ అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. దాంతో వారికున్న అపార అనుభవంతో నాకు 3 టార్గెట్లు ఇచ్చారు. ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని, స్మార్ట్ ఇండస్ట్రీస్ 2500 ఎకరాల్లో. ఈ యొక్క గ్రామంలో కూడా, ఎండ్రాయ్ గ్రామంలో కూడా ఈ భూ సమీకరణ చేపట్టడం జరుగుతుంది. సుమారు 2166 ఎకరాలు ఉంటే కనుక దాంట్లో ఒక 1800 ఎకరాల వరకు కూడా ఈ ప్రైవేట్ ల్యాండ్ని మనము ఈ భూసేకరణలో తీసుకోవడం జరుగుతుంది. భూసేకరణ అని దృష్టిలో పెట్టుకుంటే మీకు బెనిఫిట్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి ఇప్పటికే ఏదైతే ఇస్తున్నామో ఆ రకమైన బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వర్తింపజేయడం జరుగుతుంది. అలాగే సో మీ అందరికీ తెలుసు, భూ సమీకరణ అంటూ జరిగిందంటే పెద్ద స్థాయిలో, ప్రపంచంలోనే పెద్ద స్థాయిలో జరిగినటువంటి భూ సేకరణ ఈరోజు మనం అమరావతికి సంబంధించి చూడడం జరిగింది. అది ప్రపంచ స్థాయిలోని భూ సమీకరణ.